తిరుపతి లడ్డు గురించి నేను ఎక్కువగా మాట్లాడడం తలుచుకోలేదు. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించింది, మన ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడే అనేక మంది అనేక విధాలుగా మాట్లాడారు. నిజంగా కల్తీ జరిగిందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి డాక్యుమెంట్ పరంగా ఏదైతే జరిగిందో దాంట్లో ఏ కల్తీ ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. చెప్పిన వెంటనే ఏదైతే చెప్పారో వెంటనే భయపడిపోయి అది ఇదేని మాట్లాడేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలనలో ఏమేం జరిగాయి తప్పులు అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి భయపడిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే మన న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో జోక్యం చేసుకొని ఎక్కువ భాగం ఈ యొక్క లడ్డు విషయంలో కానీ హిందువుల మనోభావాల విషయంలో కానీ దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దు, మేము దీన్ని చూస్తున్నామని చెప్పి ఈ రోజున వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సిబిఐ ఆఫీసర్లను ఒక ఇద్దరిని వేయడం, స్టేట్కి సంబంధించిన ఆఫీసర్లను ఒకరిని వేయడం, దీన్ని నిగ్గు తేల్చి ఇవాళ మన హిందువుల యొక్క మనోభావాలకు కానీ దేవుడి యొక్క ప్రసాదం విషయంలో కానీ నిజాయితీగా నిగ్గు తేల్చమని చెప్పి ఇవాళ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా ఈ న్యాయస్థానం మీద మనందరి యొక్క ఆలోచనలు మంచివి కాబట్టి న్యాయస్థానాన్ని మనం ఎప్పుడూ కూడాను ఓపిక పట్టి ఏ నివేదిక ఇస్తుందో కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ ఇచ్చిందో ఆ కమిటీ నిగ్గు తేల్చి నిజాన్ని బయటికి తీస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ తెలియజేస్తూ హిందూ యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా మనల్ని అందరినీ కూడాను నిజాన్ని నిగ్గు తేల్చి మనకు తెలియపరుస్తుందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే మనం అక్కడ చూడాలి ఏం చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకి వస్తానన్నారు. కొండ మీదకి వస్తే నువ్వు గతంలో పోయావు, ఎప్పుడు పోయినా కూడా సరే నీ సతీ సమేతంగా రాలా, నువ్వు అక్కడే వచ్చావు. సతీ సమేతంగా పోయి అక్కడ దేవుడికి వస్త్రాలు ఇవ్వాల్సినటువంటి ఆనవాయితీ ఉంటే నువ్వు మాత్రం పోలా. ఎందుకు పోలేదు? నువ్వు ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నీ యొక్క మతాచార్యాన్ని మరి ఎక్కడ మలినం అయిపోతున్నటువంటి ఆలోచనతోటి రాలేదే. మేము అలాంటి వాళ్ళం కాదు, హిందూ భక్తులం. కానీ మేము హిందువులకు సంబంధించి మేము అన్ని మతాలని కూడా మేము ఎక్కడా కూడా కించపరచం. మేము క్రిస్టియన్స్ని కావచ్చు, అట్లాగే ముస్లిమ్స్ని కావచ్చు, అందరి యొక్క ఆచారాలని గౌరవించేటువంటి మనస్తత్వం మా హిందువులది. మేము నీకేం పోతుందయ్యా పైకి పోయిన తర్వాత సంతకం పెట్టేదానికి, ఏదైతే డిక్లరేషన్ సంతకం పెట్టేదానికి ఎందుకు వెనకాడావు? మన రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారే, ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి సంతకం పెట్టారే, మరి నువ్వు సంతకం పెడితే నీకు ఏం పోతుందని చెప్పి భయపడుతున్నావు, లేదా నీకు ఏమి ఇబ్బంది అని చెప్పి భయపడుతున్నావు? నీకు హిందూ మతం అంటే నువ్వు వ్యతిరేకివి, హిందువులంటే నువ్వు వ్యతిరేక భావన కలిగినటువంటి వాడివి కాబట్టే నువ్వు ఈ పని చేసావన్నటువంటి విషయాన్ని మేము విశ్వాసంగా నమ్ముతా ఉన్నాం. నీకు మా మీద అంత విశ్వాసం లేకపోతే మా యొక్క గుడి నమూనాని, వెంకటేశ్వర స్వామి యొక్క నమూనాని నీ ఇంటి ముందు ఆట వస్తువులాగా వేయించుకుంటావా? ఇది సమంజసమేనా నీకు? మరి నువ్వు మా యొక్క నమూనాని, మా వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని నీ ఇంటి ముందు ఎందుకు వేయించుకున్నావు? దానికి నువ్వు హిందూ సోదరులకు అందరికీ కూడాను సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నీ మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ విషయంలో ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టడు అన్నటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, తప్పకుండా హిందువులందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క కమిటీ నిర్ధారణ చేసి అందరి మనోభావాలను కూడాను ఇబ్బంది లేకుండా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.